కమిషన్ తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడుపు దమ్ముంటే ఆయన కట్టె లేకుండా కాదు మంచిగా నిలబడతాడు. ఆయన కొడితే ఎట్లుంటదో నువ్వు కాదు నీ పాత గురువు గారిని అడుగు చెప్తాడు కొడితే ఎట్లుంటదో. కేసీఆర్ అంటే హిస్టరీయా? మీ గురించి మీరు గప్పాలు కొట్టుకోవాలనా? మీ గురించి ఇంకొకటి చెప్పాలి. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మీ అయ్య ఏడవన్నాడు, ఫామ్ హౌస్లో దాగిపోయినాడు. తెలంగాణ ఇస్తారో ఇయ్యరో కూడా మీ అయ్యకు తెలియదు, సోయి లేకుండా అన్నాడు. కొడితే దెబ్బ ఎట్లుంటుందో వాళ్ళ గురువుని అడగాలనా? ఇప్పుడు మొన్న కొట్టిండు కదా, మొన్న కొట్టిన దెబ్బ మీ అయ్యని అడుగు, తెలుస్తుంది ఎట్లా ఉన్నది అనేది. సిగ్గు ఉండాలి. సాగు నోట్ల తలకాయ పెట్టి వచ్చిండు, తెలంగాణ తెచ్చిండు. తెలంగాణ మీ అయ్యే తెచ్చిండా? సాగు నోట్లు ఎవరు తలకాయ పెట్టిర్రు? విద్యార్థులు, ఉద్యమకారులు సాగు నోట్ల తలకాయ పెడితే వచ్చిన తెలంగాణని సంపద మీరు కూసోని కొల్లగొట్టిర్రు. మూటలు మోస్తుండు, కమిషన్ లేకుండా పనిచేయాలంటే నువ్వేం కమిషన్ తీసుకోలే, ఏం రూపాయి కమిషన్ తీసుకోకుండా మీరు పరిపాలించిర్రా? మరి 7.5 లక్షల కోట్ల అప్పు ఎట్లయింది? సిగ్గుండాలి మీకు మాట్లాడుతందుకు. మీరు అసలు తెలంగాణలో మీ పాత్ర అసలు లేనే లేదు. వాస్తవానికి విద్యార్థులది, ఉద్యోగులది, ఉద్యమకారులది. విద్యార్థులను రెచ్చగొట్టాలి, పోయి ఫామ్ హౌస్లో వండాలి. అది మీ నీచ సంస్కృతి. సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడుతందుకు. మేమేదో బీకినాం, మేమేదో గోకినామని. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, దానికి సపోర్ట్ చేసింది బీజేపీ. ఈ 2 పార్టీలు లేకుంటే తెలంగాణ వచ్చేదేనా? మెడలు వంచి